లక్ష్మీనాథ్ గారు, మీకు అన్న జగన్మోహన్ రెడ్డి గారికి, ప్యానల్లో జాయిన్ అవబోయే కృష్ణవేణి గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం సార్ ఈ ప్రకాశం జిల్లా పంచాయతీ కూటమి మధ్య సఖ్యతను దెబ్బతీరుస్తుందంటారా? ఇది దామచర్ల జనార్దన్ అండ్ బాలినేని మధ్య వారిని ఏ రకంగా చూస్తారు? వాళ్ళ పర్సనల్గా చూస్తారా? పార్టీకి ఏమైనా ఆపాదించే ప్రమాదం ఉందంటారా? ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఆ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర పరిపాలనని ఈ రాష్ట్రం నుండి పారదోలేదానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధితో సంక్షేమంతో కూడిన పరిపాలన అందించేదానికి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు ఒక కూటమిగా కలిసి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీ లాంటి విధ్వంసకర పార్టీని ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి కూటమిని ఆశీర్వదించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభంజన విజయం సాధించింది. సాధించిన తర్వాత ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకి కూటమిగా మేము మాట ఇచ్చామో, అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, ఈ దిశగా ఈ 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ కేంద్ర సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన, యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలన కొనసాగుతా ఉంది. 175 నియోజకవర్గాలు, 3 పార్టీలు, ప్రతి పార్టీకి లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో సెకండ్ క్యాడర్, వందల సంఖ్యలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, మాజీ మంత్రులు, చైర్మన్లు. ఇంత పెద్ద కుటుంబంలో ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి లక్ష్మీనాథ్ గారు. వాటిని ఏ విధంగా సరిదిద్దుకుంటూ కూటమి ముందుకు వెళుతుంది? ఈ రాష్ట్రానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే దిశగా కూటమి పని చేస్తుంది అనేదే ఈ రాష్ట్ర ప్రజలకి కావాల్సిన అంశం. ఖచ్చితంగా మా కుటుంబంలో, కూటమి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అది మాకు బాధాకరమైన అంశమే. ఒక కూటమి కుటుంబంగా అది మాకు బాధాకరమైన అంశమే. కూటమిలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అధినాయకత్వానికి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యల్ని సరిదిద్దుకోమని పదే పదే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, జనసేన పార్టీ అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం చెబుతూనే ఉన్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎందుకు ఈ సమస్యలు వస్తా ఉన్నాయంటే లక్ష్మీనాథ్ గారు, గతంలో మీరు ఎత్తుకున్న అంశమే ఒంగోలు. దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక 20 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు. దాని మూలాన ఇద్దరు ఈరోజు కూటమిలో ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఈగో క్లాషెస్ బయట పడుతూనే ఉన్నాయి. అది కూటమికి ఇబ్బందికరమైన అంశమే, అది మేము కూడా ఏకీభవిస్తా ఉన్నాం. కానీ కూటమిలో ఉన్న పార్టీలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కానీ కూటమిగా మేము ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కానీ కూటమికి సంబంధించిన పార్టీల మధ్య ఏదైనా వైరుధ్యాలు ఉంటే అది బహిర్గతం పెట్టవద్దు, అది అధినాయకత్వానికి తెలియజేయండి. అధినాయకత్వం ఆ సమస్యల్ని సరిచేస్తుందని చెప్పి కూటమిగా ఒక లేఖ బహిరంగంగానే ఒక 15 రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది లక్ష్మీనాథ్ గారు. ఈ తర్వాత జరుగుతున్న అంశాలు ఒంగోలులో. ఇక్కడ నేను మీకు కోట్ చేయడం జరిగింది. ఒక 20 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు కూటమికి ఇబ్బందికరమైన అంశాలే. వీళ్ళు బహిర్గతం చేయకూడదు,
దాన్ని నేను కూడా ఖండిస్తా ఉన్నా. కూటమిలో ఉన్న అయితే నాయకులుగా అయితే అజయ్ గారు, ఇక్కడ ఏదైతే మీ కూటమి నేతల మధ్య ఉన్న ప్రాబ్లంని ఒక పార్టీకి సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు రావడం అనేది 100% ఇది కరెక్ట్ కాదని టీడీపీ నేతలు డైరెక్ట్గా మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఏ పార్టీలోకి ఎవరు తీసుకోవాలో, జనసేన పార్టీలో ఎవరిని తీసుకోవాలన్న టీడీపీకి పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంటుందా అంటే అనే వాళ్ళకి, అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మీ దానిలో ఉన్న పంచాయతీకి వైసీపీకి సంబంధం ఏంటి? వైసీపీ కావాలని చేస్తుందని కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడటాన్ని మీరు కూడా గమనించుంటారు. ఏమంటారు మీరు దాని గురించి? లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పిన ఈ 2 అంశాలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాలా తీసుకోకూడదా అనే అంశం యావత్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎక్కడా వ్యతిరేకించలేదు. మీ దగ్గర సాక్ష్యాలంటూ చూపించాలి. 2వ అంశం మాట్లాడుతా ఉన్నా, ఏదైతే ఇవాళ మేము వైసీపీ మీద నెడతా ఉన్నాం, మా కుటుంబంలో జరుగుతున్న చిన్న చిన్న అంశాలను మేము సరిదిద్దుకోలేక వైసీపీ మీద నెడతా ఉన్నాం అంశాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది మా కుటుంబంలో జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందులు, వాటిని మేము సరి చేసుకుంటాం. కానీ మేము ఏం మాట్లాడుతూ ఉన్నామంటే, కూటమి విడిపోతేనే వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో బతుకు సాగిస్తా ఉంది, దానికోసం వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తా ఉంది. చిన్న చిన్న అంశాలను కూడా ఏదో ఒక విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేదానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పని చేస్తా ఉంది. అది నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను మీ ఛానల్ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకి. నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాకని ఏ రాష్ట్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీలో వ్యతిరేకించింది? మీ కింద నేను కోట్ చేశా, ఒంగోలు నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ని యావత్ రాష్ట్రానికో కూటమికో దయచేసి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు గానీ ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు దయచేసి దాన్ని ఆపాదించుకొని, అజయ్ గారు, రాజకీయ ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతా ఉన్న క్రమంలో కూటమిలో విభేదాలు సృష్టించేదానికి ఎవరు దయచేసి ప్రయత్నాలు చేయవద్దని చెప్పి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకుల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎస్ సార్, రాజకీయ ప్రత్యర్థులు గతంలో నుంచి అని ఎప్పటి నుంచో అని జనార్దన్ గారు అంటే మీ దానిలో ఉన్నారు. గత వైసీపీ నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుంటే రేపొద్దున ఏమవుతుందో అని జనసేన అగ్రనాయకత్వానికి 100% తెలిసి ఉండాలి. ముందుగా ఎందుకు బయాటంగా వాళ్ళు విమర్శించుకునే అంత బయటకు వచ్చి పార్టీకి చెడ్డ పేరు వచ్చేటంతగా ఎందుకు రేంజ్లో పెడుతున్నారు? అధినాయకత్వం చంద్రబాబు గారు కావచ్చు, మెయిన్ లీడ్ చేసే మీ పల్లా శ్రీనివాస్ గారు కావచ్చు, ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు జనార్దన్ గారిని? జనసేన అధినాయకత్వం ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అదుపు చేయలేకపోతుంది? ఈ యొక్క ప్రభావం మీ కార్యకర్తల మీద, మీ కూటమి నాయకుల మీద పడదంటారా? మీరు మాట్లాడిన 2 అంశాలు, దామచర్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయలేకపోతా ఉంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీ కంట్రోల్ చేయలేకపోతా ఉంది. 2 అంశాలు నేను తీవ్రంగా ఖండిస్తూ, మొట్టమొదటగా ఆ నియోజకవర్గంలో ఒక కరపత్రం రిలీజ్ అయింది దామచర్ల జనార్దన్ గారికి అగైనెస్ట్ గా. ఒక పోలీస్ ఎంక్వైరీలో జరుగుతున్న క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దామచర్ల జనార్దన్ గారి గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత దామచర్ల జనార్దన్ గారు బయటకు వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, ఇక్కడ మీరు ఒక అంశం క్లియర్ గా అండర్లైన్ చేసుకోండి లక్ష్మీనాథ్ గారు, దామచర్ల జనార్దన్ గారి మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. దామచర్ల జనార్దన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీద పర్సనల్ ఎజెండా ఇది. వాళ్ళిద్దరూ పర్సనల్ ప్రెస్ మీట్లు ఇవి. దీన్ని యావత్ రాష్ట్ర నాయకత్వం ఖండించలేదు, ఇద్దరిని ఎంకరేజ్ చేస్తా ఉంది. దీంట్లో తెలుగుదేశం తప్పుందా, జనసేన తప్పుందా అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఈ రోజు వాళ్ళిద్దరిని కీలకమైన స్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీలో కీలకమైన స్థానంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని అధినాయకత్వం అదుపు చేసింది. ఇంకెక్కడ బహిర్గతంగా ప్రెస్ మీట్లు పెట్టద్దు, మీకు ఏదైనా పర్సనల్ గా నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉంటే అధినాయకత్వానికి తెలియజేయండి, అధినాయకత్వం చూసుకుంటుందని 2 పార్టీలు బహిర్గతంగానే వాళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. నిన్న జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక లేఖ రిలీజ్ అవడం జరిగింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పల్లా శ్రీనివాస్ గారు గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారితో మాట్లాడడం జరిగింది. ఎక్కడా 2 పార్టీలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏదైతే రాజకీయ వైరాన్ని
తగ్గించేదానికి రెండు పార్టీలు ఖచ్చితంగా సమన్వయం చేసుకొని ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు లేకుండా తద్వారా ఎక్కడ కూటమికి ఇబ్బంది జరగకుండేదానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్ గారు, ఉమ్, వైఎస్ఆర్ సిపి ఇంటెన్షన్ అది